విజయుడా నిను వేడుకొందును, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు ని నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు, భవ్యమైన బోధలెన్నో బాగుగా ధరనేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు ని నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు, పరుడనైనా నా కొరకు నీ ప్రాణమునర్పించినావు. భజన చేయుచు భక్త జీవితాల్లోనే జరుగుతూ ఉంటుంది. కీర్తిశేషులు, సాక్ష్యశేషులు అయినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో పరిశీలిస్తే వారిది సంతోషకరమైన జన్మ. ఆ పుట్టుక చాలా సంతోషకరం. ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పే వాక్యం యొక్క అంశం ఏమిటంటే డిలైట్ఫుల్ బర్త్, సంతోషకరమైనటువంటి జన్మ. ఎందుకు? దానికి 4 కారణాలు ఇక్కడ ఉన్నాయి. ఒక వ్యక్తి జన్మించటం, జీవించటం, మధ్యలో పనిచేయటం, తన ప్రయాణాన్ని ముగించటం, ఈ 4 ఘట్టాలు పరిశీలన చేస్తే వారిది సంతోషకరమైన జన్మ ఉన్నారు. ఆయన అనేకులకు అవగాహన కల్పించిన స్థితిలో ఉన్నారు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించారు. అంతేకాదు దైవిక సమర్పణతో ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు. అంతే, దేవుడు పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా వెళ్ళిపోయారు. గాడ్, ద లవ్ ఆఫ్ గాడ్, అవేర్నెస్ అండ్ డివోషనల్ డెడికేషన్. ఖచ్చితంగా గ్లాడ్, సంతోషం, ఆయన జీవితంలో సంతోషం. ఎవ్వరు శత్రువు ఎదురుపడినా సరే చక్కని చిరునవ్వుతో పలకరించి ఎంతగానో వారి జీవితాల్లో కూడా గుర్తింపుగా మిగిలిపోయారు. ప్రియులారా, ఆ మహానేతను జ్ఞాపకం చేసుకునుట మనకెంతో ఆశీర్వాదం. దేవుని వాక్యం సెలవిస్తోంది, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు, ఎప్పటికీ కూడా మరువలేము. ఆ మరపురాని జ్ఞాపకం, సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనేకులకు కళ్ళారా చూపించారు. దేవుని మహాకృపలో 60 సంవత్సరాలు భూమి మీద సంచరించి ఆయన 60 సంవత్సరాలు 600 సంవత్సరాలకి సరిపడా జ్ఞాపకాలను మిగిల్చారు. కాబట్టి అట్టి మహానేతను తలపోసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఘనమైన నివాళి అర్పించుదుము గాక.